మేడం నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మల్లిక. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి? నేను హైదరాబాద్ అండి. సో నేను షూటింగ్ చేస్తుండగా మనుషులు సహజంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటకు మనం చెప్పుకుంటారు, కొంచెం చెప్పుకోరు. సో మా కొలీగ్స్తో ఇలా ఉంటుంది, మనసేం బాగుంటలేదు, కొంచెం అలజడిగా ఉంటుందని చెప్తే నా కొలీగ్ ఒకరు కృష్ణతేజ గారు ఇక్కడ పలానా దుక్కున ఇలా వెళ్ళమ్మ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది, అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. సో ఆయన చెప్పగానే నేను అనుకున్నాను ఎక్కడ ఉంది కాలభైరవ స్వామి టెంపుల్ అంటే ఇలాగ సంగారెడ్డి కామారెడ్డిలో ఉంది అని చెప్పారండి. సో కామారెడ్డి అంటే హైదరాబాద్ నుంచి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 250 కిలోమీటర్స్ అమ్మ, మీరు వెళ్ళండి ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ఆయన నోట్ వాక్ ఏమో కానీ ఆయన ఇలా వచ్చానండి, నిజంగా నాకు చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ పద్ధతులు కూడా ఎలా ఉన్నాయంటే నాకు తెలియదు, మామూలుగా వచ్చేసాను. సో అది పట్టుకుని ఒక బిందు ఉందన్నమాట, తీసుకున్నాను. సో గురువుగారు చెప్పారు, అమ్మ స్వామివారికి మీరే చేతులతో అభిషేకం చేయొచ్చు, కానీ ఆ బావి దగ్గర మీరు ఒక 5 బకెట్లు స్నానం చేసి ఆ నీటిని మళ్ళీ నింపుకొని ఆ తడి వస్త్రంతో మీరు అభిషేకం చేయండి అని. ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా మన స్వహస్తాలతో మనం అభిషేకం చేయలేం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గురువుగారు చేస్తూ ఉంటారు, మనం బయట ఉంటాము, నమస్కారం పెట్టుకుంటాం. దేవుడికి మనం స్వయంగా తాకి అభిషేకం చేసింది ఆ తృప్తి చాలా బాగుంటుందండి. ఆత్మతృప్తి అంటారు కదా, అదైతే నాకు బాగా కలిగింది ఇక్కడ. సో అలాగనే కాకుండా ఇక్కడ రాగానే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అనుకుంటే కృష్ణతేజ గారు ఇక్కడ మాకు శంకర్ గారి నెంబర్ కూడా ఇచ్చారు. సో శంకర్ గారికి కాల్ చేసాము, తప్పకుండా రండమ్మా అన్నారు. ఇక్కడ మేము భోజనం కూడా చేసాము. సో మంగళవారం పూటే భోజనాలు పెడతారంట. ఆయన అసలు మమ్మల్ని వెల్కమ్ చెప్పడం కానీ, గుళ్ళో దర్శనం చేయించడం కానీ, మాకు అసలు ఆయన గురించి చెప్పడం కానీ, భోజనం మాకు ఏర్పాటు చేయడం కానీ, అసలు తిన్న ప్రతి మెతుకు ఒక రాసిపెట్టి ఉండాలి అంటారు కదా. సో ఆ కాలభైరవ స్వామి పిలిపించుకుని మాకు అన్నం పెట్టారేమో అనిపించింది, చాలా తృప్తిగా అనిపించిందండి. ఏం పట్టుకెళ్ళలేదు, అసలు నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాను. సో అన్నీ వాళ్ళే ఇచ్చారు, పసుపు కుంకుమ అక్షంతలు శుద్ధాగా వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ చేయమన్నారు, చేసుకున్నాను. మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఊరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఉత్తరకాశీలో ఆలయం వెలిసిందని చిన్ననాటి నుంచి మీరు విన్నానండి. కాలభైరవ స్వామి సౌత్ లో వెలిసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే కాశీ అనేది ప్రతి ఒక్కరు వెళ్ళలేమండి. అది అక్కడికి వెళ్ళాలన్నా ఆయన రాసి పెట్టి ఉండాలి. సో కాశీ వెళ్ళాలంటే ఒక అదృష్టం ఉండాలి, అక్కడికి వెళ్ళి ఆయన చూడలేం. సో ఇది అందులోని కూడా నేను ఇక్కడ ఆయన ప్రత్యేకంగా వచ్చారు ఇక్కడ అని చెప్పారు. సో ఈయన 9 అడుగుల విగ్రహాన్ని కళ్ళారా చూస్తుంటే అలా కళ్ళు అసలు ఆర్బుద్ధి కావట్లేదు, చాలా నిండుగా అనిపించారు. చాలా బాగా నచ్చింది, నాకైతే సంతోషం అనిపించిందండి. ఫస్ట్ చెప్పాలంటే నాకు చాలా డౌట్లతో వచ్చాను, చాలా గుబులుగా మానసిక టెన్షన్తో వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఆ స్వామివారిని చూడగానే, ఆ సింధూరు నా ఊరు తాగగానే మనకు చాలా ఇదైపోయిందండి, చాలా సంతోషంగా అనిపించింది. నేను ఒకటైతే అనుకున్నాను, నేను మళ్ళీ తప్పకుండా ఈ దర్శనానికి కంపల్సరీ వస్తాను, మీరందరూ రండి. ఎవరికన్నా గాలి ధూళి, మనకి ఎవరికైనా దిష్టి నరఘోష అనేది మామూలుగా తెలుసు కదా, ప్రతి ఒక్కరికి నరఘోష అనేది ఉంటుంది. అది కూడా మా ఇండస్ట్రీలో మరీ ఉంటుంది. ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు వార్షల వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది మనకు కనపడ్డ పైకి నవ్వుతూనే ఉంటారు. కానీ ఆ దిష్టి అనేది ఎలా కొడుతుందంటే నైట్లు నిద్ర పట్టక పీడకల్లో వచ్చి చాలా వీక్ అయిపోయి ఏదో రకంగా చూపిస్తూనే ఉంది. అది తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రశాంతంగా నేను వెళ్తున్నాను. తటాస్తు కాలభైరుడు మెరుగుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ వచ్చి ఆ కాలభైరుడి 9 అడుగుల రూపాన్ని చూసి మీరు కూడా తరిస్తారని ఆశిస్తున్నాను. శంకర్ గారు నమస్కారం అండి. వీళ్ళు కష్టపడి హైదరాబాద్ నుంచి వచ్చారు. కాశీకి కొంతమంది వెళ్తారు కూడా. కానీ ఇక్కడికి మనకు దక్షిణ కాశీగా పేరు పొందిన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 5-6 స్టేట్ల నుంచి మనకి ఇక్కడికి భక్తులు చాలామంది వస్తారు. వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అక్కడి నుంచి వచ్చినందుకు, వీళ్ళ టీంకి కూడా. వీళ్ళు ఇంకా 4గురికి వీళ్ళ కొలీగ్స్ వీళ్ళందరికీ చెప్పి అందరినీ ఇంకా తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాలభైరవ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ్ళ వాళ్ళకు ఉండాలని చెప్పి కాలభైరవ స్వామి టెంపుల్ చైర్మన్ చింతల శంకర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.